8, 9 తారీఖుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాలు జరపడానికి నిర్ణయించడం జరిగింది. దానికి వేదికగా ఈ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే ప్లీనరీ ఏర్పాట్లు మేము 3 రోజులైంది ప్రారంభించి ఒక 25-30 వేల మంది ప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరవబోతున్నారని చెప్పి మాకు పార్టీ నాయకులు చెప్పడం, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ 2 రోజులు కూడా అందరికీ భోజన వసతి కానివ్వండి, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా ఈ ప్రాంగణంలో చాలా తీర్మానాలు వాటన్నిటికి కూడా వాళ్ళు పూర్తి ఏకాగ్రతతో ఉండే విధంగా మేము చర్యలు చేపట్టాం. ప్రీతం నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున జూలై 8, 9 తారీఖుల్లో జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్రజాస్వామిక విధానాలు కానీ, అవినీతి పాలన, అరాచకమైనటువంటి పాలన గురించి ప్రత్యేకించి చర్చించే కార్యక్రమాన్ని, రాబోయే కాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యక్రమానికి కూడా 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీ సమావేశాల్లోనే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా నిర్ధారించబోతా ఉన్నాం. దీన్ని ప్రతిష్టాత్మకంగాను ప్లీనరీ సమావేశాలు అర్థవంతంగా చర్చలు జరిగే విధంగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. అవతల రావాలి, హైట్ వస్తుంది కదా, దానికి